మలక్పేటలో వివాహిత శిరీష హత్య కేసులో మిస్టరీ వీడింది. కేసులో 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ శ్యామ్ సుందర్ తెలిపారు. శిరీష భర్త వినయ్ కుమార్, అతని అక్క సరిత, మరో అక్క కొడుకు నిహాల్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అసలు హత్య ఎందుకు జరిగింది, ఎలా చేశారు, హత్యలో ఎవరెవరి పాత్ర ఏంటో ఒక్కసారి చూద్దాం. మార్చి 1న రాత్రి వినయ్ అక్క సరిత, శిరీష మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త ముదిరిపోయింది. నర్సుగా పనిచేస్తున్న శిరీష పలు హాస్పిటల్స్లో జాబ్ చేసి మానేసింది. తరచూ జాబ్ మానేస్తుండటంతో శిరీషను సరిత మందలించింది. ఎందుకు ఊరికే జాబ్ మానేస్తున్నావు, ఒక్క దగ్గర చక్కగా పని చేసుకోలేవా అంటూ గట్టిగా శిరీషను నిలదీసింది. రైట్, ఇక్కడే అసలు గొడవ స్టార్ట్ అయింది. ఇద్దరి మధ్య మాట పెరిగింది. ఇదే టైంలో నీ చరిత్ర మొత్తం తెలుసు, నీ అక్రమ సంబంధాలన్నీ తెలుసు, నీ సంగతి తేలుస్తా అంటూ శిరీష గట్టిగా ఎదురు తిరిగింది. ఇదే టైంని నీ చరిత్ర కూడా బాగా తెలుసంటూ సరిత రివర్స్ అటాక్ చేసింది. ఇక్కడే ఇద్దరు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని కొట్టుకున్నారు. తర్వాత ఇద్దరు ఎవరి రూమ్లోకి వారు వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఎవరైతే సరిత ఉన్నదో, ఎవరైతే ఇప్పుడు ఈ అమ్మాయిని ఇప్పుడు చంపిందో, ఈ సరిత ఏమంటుందంటే అదే విషయంలో ఇద్దరి మధ్య రప్చర్ అయింది. ఇప్పుడు 1/3/2025 నైట్ 23:40 నైట్ 23:40 అవర్స్లో ఈ A1 ఎవరైతే సరిత కాను ఈ చనిపోయిన లేడీకి అక్కడ రప్చర్ అయింది. రప్చర్ ఎందుకు ఏంటంటే, నువ్వు మాటికి నువ్వు అక్కడ జాబ్ చేస్తావు, ఇక్కడ జాబ్ చేస్తావు, నేను రిజైన్ చేస్తాను, మరి ఏంది కారణం ఏంది అంటే నీకు ఒక స్టెబిలిటీ ఉండదా అని చెప్పని అన్నప్పుడు ఆ మాట మీద ఇద్దరి మధ్యలో బాగా రప్చర్ అయింది. రప్చర్ అయినప్పుడు నీ చరిత్ర నా తెలుసు అని చెప్పినా కానీ ఆమె అంటుంది నీ చరిత్ర నా తెలుసు, నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం నా తెలుసు అని చెప్పి ఎవరైతే చనిపోయిన అమ్మాయి ఎవరైతే చంపిందో సరిత, మీ హస్బెండ్ ఇక్కడ లేడు, అంటే ఈ సరిత వాళ్ళ హస్బెండ్ ఒమాన్లో ఉంటాడు. ఈ సరితకి పిల్లలు లేరు. హస్బెండ్ ఒకరు ఉండటం వల్ల ఈమె కూడా ఏంటంటే కొంచెం మెంటల్ డిప్రెస్ ఎప్పుడప్పుడు ఏంటంటే ఇంజక్షన్ నిద్రపట్టక ఈ మత్తు ఇంజక్షన్ వేసుకుంటూ ఉంటుంది, ఇంజక్షన్ క్యారీ చేస్తూ ఉంటుంది ఎప్పుడే కానీ. కాబట్టి నీ చరిత్ర మొత్తం నా చేస్తూ ఎవరు ఉంటున్నావు అని చెప్పి అన్నప్పుడు ఇక కొంచెం బాగా రప్చర్ అయింది. రప్చర్ అయిన తర్వాత సరే ఇక అప్పుడు ఆమె ఏంటంటే ఆమెను కొడతాం, చంప మీద గట్టి కొడతాం, గంటి పెట్టి ఆ గొంతు మీద గట్టి ఇట్లా వచ్చిన తర్వాత మన తర్వాత ఇక అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె గట్టి తోసేసింది. తోసేసిన తర్వాత కింద పడిన తర్వాత ఇక మళ్ళీ ఎవరు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ సారీ చెప్పిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఇక ఇద్దరు అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మాడుతాం, నీ సంగతి చెప్తా అని చెప్పి అన్న తర్వాత ఎవరి రూమ్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే చనిపోయిందో శిరీష, అక్కడ నాకు కొంచెం అనీజ్ అనిపిస్తుంది, నాకు నిద్రపడుతుంది, తనలోకి వస్తుంది అదేం చెప్పంటే, ఈమె దగ్గర ఎప్పుడు ఈమె క్యారీ చేస్తుంటుంది కదా మెడాజోలామ్ ఇంజక్షన్, మత్తు ఏదైతే ఇంజక్షన్ ఉందో ఆ మత్తు ఇంజక్షన్ అంటే నీ దగ్గర అప్పుడప్పుడు ఉంటుంది కదా, నాకు నిద్రపడుతుంది కాక నాకు వేయక అని చెప్పి అంటే ఈమె అప్పుడు యాక్చువల్లీ అది కొంచెం వాటర్లో కలిపి ఇవ్వాలి. గొడవ తెల్లారి సరితకు శిరీష సారీ చెప్పింది. ఇక్కడితో గొడవ ఎండ్ కాలేదు. ఇక్కడి నుంచే అసలైన గొడవ మొదలైంది. అదేంటో కూడా చూద్దాం. అయితే సరితకు మత్తుమందు ఇంజెక్షన్ వేసుకునే అలవాటు ఉంది. నిద్ర పట్టడం లేదంటూ సరితను తన దగ్గర ఉండే మత్తు ఇంజెక్షన్ ఇవ్వాలని అడిగింది. అప్పటికే శిరీషపై కక్ష పెంచుకున్న సరిత ఇదే అదనుగా భావించింది. ఎప్పటికైనా శిరీషతో డేంజరే అని డిసైడ్ అయింది. ఏ రోజైనా తన భర్తకు అన్ని విషయాలు చెప్తుందని ఫిక్స్ అవ్వడంతో చంపాలని నిర్ణయించుకుంది. దీంతో శిరీష అడ్డుగానే మత్తు ఇంజెక్షన్ ఇస్తాలే అని చెప్పింది. అయితే ఇవ్వాల్సిన డోస్ కంటే ఎక్కువగా ఇచ్చేసింది. దీంతో శిరీష మత్తులోకి జారుకొని బెడ్ మీద పడుకుంది. ప్లాన్ ప్రకారం శిరీష మత్తులోకి జారుకోగానే దిండుతో ముఖంపై గట్టిగా నొక్కిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఈ మాట మనసులో పెట్టుకుంది, అంటే నా గురించి మొత్తం రేపు పొద్దున నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ చెప్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నా హస్బెండ్కి ఇవన్నీ తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ తీసేయాలని ఉద్దేశంతోనే ఆమె హై డోసు 5 cc అంటే హై డోస్ ఉంటుంది, అది డైరెక్ట్గా ఆమెకి అది ఇంజెక్ట్ చేయడం జరిగింది. ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏంటంటే అది హై డోస్ కాబట్టి ఆ మత్తులోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈమె ఆల్రెడీ మనసులో ఉన్నది ఎట్టిపల్లో నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ నా ఫ్యామిలీ అంతా రప్చర్ అయితే చేసుకొని ఆమె మత్తులో ఉన్నప్పుడు ఈమె పోయి ఏంటంటే ఆ పిల్లోకి ఇల్లు పెట్టి పొత్తేసింది. ఆ మత్తులోనే ఆమె చనిపోవడం జరిగింది. ఆ పిల్లో పెట్టి గట్టిగా ఊపిరాడుకుని చేయడం వల్ల శ్వాస ఆగిపోయింది. ఇక తెల్లారి ఈ విషయాన్ని శిరీష భర్త వినయ్ కుమార్కి చెప్పేసింది. ఆయన కూడా అక్కను కొట్టకుండా తిట్టకుండా వదిలేశారు. అయితే ఇక్కడ తన అక్కను ఎలాగైనా ఈ కేసు నుంచి తప్పించాలని ఫిక్స్ అయ్యాడు. పోలీసులకు విషయం తెలియకుండా కాపాడేందుకు పెద్ద ప్లానింగే వేశారు వినయ్ కుమార్. తన మరో అక్కడ కొడుకు నిహాల్ సాయంతో సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారు.
శిరీష సహజ మరణంగా క్రియేట్ చేసేందుకు ప్రయత్నించారు. శిరీష డెడ్ బాడీని అంబులెన్స్లో స్థానిక హాస్పిటల్కి తరలించారు. అక్కడి వైద్యులు శిరీష ముందే చనిపోయిందని చెప్పడంతో అక్కడి నుంచి వినయ్ సొంతూరు దోమలపెంటకు తీసుకెళ్తున్నారు. అయితే ఇక్కడే సీన్ అంతా చేంజ్ అయింది. శిరీష మేనమామ కేసును మొత్తం టర్న్ చేసేశాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి తన మేనకోడల్ది సహజ మరణం కాదు, అనుమానం ఉన్నట్లుగా చెప్పారు. దీంతో ఇన్వెస్టిగేషన్లో భాగంగా డాక్టర్ గొంతు పిసికి చంపినట్లు చెప్పారు. దీంతో పోలీసుల ఎంక్వైరీలో A1గా సరితను చేర్చారు. శిరీష భర్త వినయ్ కుమార్, నిహాల్ను అరెస్ట్ చేశారు. శ్వాస ఆగిపోయిన తర్వాత అసలు ఆ విషయం ఏంటంటే ఆమె ఎప్పటిలాగానే అమ్మ బెడ్ మీద పడుకున్నట్టు అమ్మ అట్నే చేసేసి బెడ్ అది కప్పేసిన తర్వాత ఆ ముందు రూమ్లో ఏమంటే ఉన్నటువంటి వినయ్ కుమారు ప్లస్ మళ్ళీ ఎవరైతే వాళ్ళ హస్బెండ్ వినయ్ కుమార్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్న కొడుకు నిహాల్ కుమార్ ఎలియాస్ బిట్టు వాళ్ళకి నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పింది, ఇట్లా రాత్రి ఇట్లా అయింది నేను ఇట్లా చేసినాను అది చెప్పన్నాక వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళు చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే యాక్చువల్లీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు తెలంగాణ ఇమీడియట్గా వాళ్ళు పోలీస్కి ఇన్ఫామ్ చేయకుండా వాళ్ళ ఆమెని సేవ్ చేస్తానికి అంటే వాళ్ళ అక్కని కాపాడటానికి అంటే సాక్ష్యాలు చేయకుండా లేకుండా చేస్తాను ఉద్దేశంతో ఆమె ఏదో సహజ మరణం అన్నట్లు క్రియేట్ చేస్తానికి మీటింగ్ అప్పటికప్పుడు అంబులెన్స్ పిలవటం, అంబులెన్స్ తీసుకొచ్చేసి ఇక్కడ ఈ హాస్పిటల్ దగ్గర చూపిస్తే ఈ హాస్పిటల్ ఏంటంటే ఆల్రెడీ ఇది మా దగ్గర రాగానే చనిపోయిందండి, మా దగ్గర రాకముందు చనిపోయింది కాబట్టి తీసుకెళ్ళిపోండి అని చెప్పంటే అప్పుడు కూడా వాళ్ళు మాకు పోలీస్కి ఇన్ఫామ్ చేయలేదు. మాకు ఇన్ఫామ్ చేయకుండా కావాలని చెప్పి వాళ్ళ అక్కని సేవ్ చేస్తానికి సాక్ష్యాలు ఉన్న వాటిని అజయకుండా ఉండేదానికి ఆమె వాళ్ళ స్వగ్రామం ఉన్నటువంటి సున్నిపెంట దోమలపెంట సున్నిపెంట పక్కన దోమలపెంట ఉంటుంది, నియర్ బై శ్రీశైలం ఉంటుంది, అది అక్కడ తీసుకెళ్ళిపోతుంది నేటివ్ ప్లేస్కి. పోతున్నప్పుడు ఇమీడియట్గా ఎవరైతే మన ఈ కంప్లైంట్ ఉన్నారో మధుకర్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఈ మధుకర్ అనే ఆమెకి స్వయాన మేనమామ అవుతాడు, ఎవరైతే చనిపోయిందో శిరీష అని చెప్పి వాళ్ళకి మేనమామ అవడం వల్ల ఇమీడియట్గా ఆయన పోలీస్కి ఇన్ఫామ్ చేయడం, పోలీసు అపాయింట్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ కావడం, దాన్ని మొత్తం ఈ విధంగా చేయడం జరిగింది. అయితే దాంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎప్పుడైతే ఇప్పుడు డాక్టరు దాన్ని గొంతు నిలపడం వల్ల దానికి ఘాట్లు పడ్డాయి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళని గట్టిగా వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తే యాక్చువల్గా వాళ్ళ హస్బెండ్కి వాళ్ళకి గోర్లు వాళ్ళకి ఏం లేవు. వాస్తవంగా వాళ్ళు ఎవరైతే చంపిందో సరిత గోర్లు టాలీ అవుతున్నాయి క్లియర్ కట్గా. ఇంకోటి ఏంటంటే ఆమె గవర్నమెంట్ పంతుల సమక్షంలో క్లియర్ కట్గా సార్ యాక్చువల్గా నేనే ఈ విషయంలో మన రప్తు కావడం వల్ల నేనే చేసిన సార్ అది దే ఆర్ యాక్సెప్టెడ్ కన్ఫెషన్ క్లియర్ కట్గా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్లియర్ కట్గా దాంట్లో సెక్షన్స్ మొత్తం ఆల్టర్ చేసేసి ఆమెను A1గా ఫిక్సప్ చేస్తూ ఈరోజు ఈ ముగ్గురిని రిమాండ్ చేయడం జరుగుతుందండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి ఇంకా ఏమన్నా కొత్త యాడ్ అవుతామంటే కంపల్సరీ దానికి యాడ్ చేస్తాం. సో ఫైనలీ ట్విస్టులు సస్పెన్స్ల మధ్య శిరీష మర్డర్ మిస్టరీ వీడింది.